అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచింది వైసీపీ అధిష్టానం. ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎంఓ నుంచి మళ్లీ పిలుపొచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎంఓకు శిల్పా చక్రపాణి రెడ్డి, రమేష్ బాబు, కొట్టు సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ వచ్చారు. ఇక రేపల్ల ఇన్ఛార్జిగా నియమించాలని మోపిదేవి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఊరు గణేష్ ను రేపల్ల ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. అధికార వైసీపీలో మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దశల వారీగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల 4 లిస్టులు రిలీజ్ చేసిన వైసీపీ మిగిలిన అభ్యర్థుల ఎంపికపై మరింత స్పీడ్ పెంచింది. ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు చేస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎంఓ నుంచి పిలుపు అందడంతో తాడేపల్లికి క్యూ కట్టారు. ఇవాళ శిల్పా చక్రపాణి రెడ్డి, రమేష్ బాబు, కొట్టు సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ సీఎంఓకు వెళ్లారు. ఇక రేపల్ల ఇన్ఛార్జిగా నియమించాలని మోపిదేవి పట్టుబడుతుండగా ఇప్పటికే ఈ ఊరు గణేష్ ను వైసీపీ అధిష్టానం నియమించింది. మా ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, ఇన్ఛార్జ్ల మార్పుపై ఇంకా కసరత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక 4 మాత్రం మార్చాలి అన్న యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ అధిష్టానం. మరి మార్చాలి అనే ఆలోచన అక్కడి నుంచి వస్తున్న ఒత్తిళ్ల, లేదంటే వైసీపీ తీసుకున్న నిర్ణయమా? అంటే ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 4 జాబితాల్లో కూడా మొదటి జాబితాలో ప్రకటించినటువంటి కొంతమంది ఇన్ఛార్జీలను మార్పు చేసే ఆలోచనలో కూడా వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి జాబితా ప్రకటించిన తర్వాత అక్కడ స్థానికంగా మరోసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద వైసీపీ అధిష్టానం సర్వే చేయించుకుంది. ఆ సర్వే ప్రకారము కొంతమంది అభ్యర్థుల మీద అంత పాజిటివ్ రెస్పాన్స్ లేకపోవడంతో వారిని మార్చాలనే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 4 స్థానాల్లో చూసినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె స్థానము గతంలో మోపిదేవి వెంకటరమణ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా ఈరోజు సీఎంఓకు వచ్చారు. రేపల్లె స్థానం తనకే ఇవ్వాలని చెప్పేసి మోపిదేవి వెంకటరమణ పట్టుబడుతున్నారు. సో మరి మోపిదేవి వెంకటరమణ స్థానంలో ఈ ఊరు గణేష్ను అక్కడ ఆల్రెడీ మొదటి జాబితా ప్రకటించినటువంటి సమయంలోనే రేపల్లె ఇన్ఛార్జిగా నియమించారు. అయితే అప్పటి నుంచి కూడా కొద్ది మోపిదేవి వెంకటరమణ అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి అనుచరులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరోసారి ఆ నియోజకవర్గంలో పరిస్థితుల మీద వైసీపీ అధిష్టానం సర్వే చేసుకుంది. సో చిలగా అక్కడ రేపల్లె స్థానంలో ఎవరు నియమించాలి, ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థిని మారిస్తే ఎలాగ ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రతిపాడు చిలకలూరుపేటకు చూసుకున్నట్లయితే మల్లెల రాజేష్ నాయుడును ఇన్ఛార్జిగా నియమించారు. అంతకుముందు అక్కడ విడుదల రజని అక్కడ మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను గుంటూరు వెస్ట్కి పంపించడంతో పాటుగా అక్కడ మల్లెల రాజేష్ నాయుడుని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే రాజేష్ నాయుడుని ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ కూడా పార్టీలో పెద్దగా ప్రభావం చూపకపోవడము, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నేతల నుంచి కొద్దిగా అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతూ ఉండడంతో మల్లెల రాజేష్ నాయుడు స్థానంలో కొత్త వారిని నియమించే ఆలోచనలో కూడా వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో చిలకలూరుపేట స్థానానికి సంబంధించి కూడా మరోసారి పునఃపరిశీలన చేస్తున్నట్లుగా కూడా వైసీపీ అధిష్టానం మరోసారి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరొకటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపాడు స్థానము గతంలో మేకపాటి సుచరిత ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ స్థానంలో కూడా మార్పు చేయాలనుకుంటున్నారు. అలాగే విజయవాడ వెస్ట్కి సంబంధించి షేక్ ఆసిఫ్ స్థానంలో కూడా మరొకరు నియమించే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ 4 స్థానాలతో పాటుగా మరికొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి స్థానాలకు సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. 5వ జాబితాకు సంబంధించి కొంతమందితోటి ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలను కూడా వైసీపీ సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్ ఎంపీ రావు.